వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఆ దేవుడి దయ వలన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మారేడు చెట్టుని పూజ చేస్తున్నప్పుడు పఠించే శ్లోకాన్ని చదివాను. శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేస్తూ బిల్వాష్టకం పఠించాను. బిల్వ వృక్షాన్ని మారేడు వృక్షం అని అంటారు. శివపూజలో చాలా ముఖ్యమైనది బిల్వపత్రాలు. బిల్వ చెట్టుని చూసినా ముట్టుకున్నా మనకి ఎంతో మంచి జరుగును. 3 ఆకులు కలిసి ఉన్నటువంటి బిల్వదళం శివయ్య 3 నేత్రాలు అని చెప్తారు. మనకి ఎంతో పవిత్రమైనది బిల్వ వృక్షం. చూస్తూనే ఎంతో శుభప్రదమైనది. బిల్వదళాలతో శివయ్యని పూజ చేస్తే మహాపాపాలు నశిస్తాయి. శివయ్యకి బిల్వదళాలతో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది. సిరి సంపదలకి లోటు ఉండదు. మారేడు దళం శివయ్య పూజలో వాడిన తర్వాత కూడా మళ్ళీ నీళ్ళల్లో శుభ్రం చేసి తిరిగి మళ్ళీ శివయ్య పూజలో వాడవచ్చు. మారేడు కాయని శ్రీఫలం అంటారు. శ్రీ వృక్షం అని కూడా అంటారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఈ బిల్వదళ వృక్షంలో కొలువై ఉంటుంది. మారేడు ఆకులతో పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శివయ్యకి మారేడు దళాలతో పూజ చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందుదాము. మారేడు చెట్టు ఏ దిశలలో ఉంటే ఏ ఫలితం కలుగుతుందంటే, ఇంటి ఈశాన్య దిశలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి. పడమర వైపు ఉంటే మంచి సంతానం కలుగుతుంది. దక్షిణం వైపు ఉంటే యమబాధలు ఉండవు. మారేడు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయరాదు. మారేడు దళాలను సోమ మంగళవారాలలో అస్సలు కోయరాదు. ఆరుద్ర నక్షత్ర గడియలలో సంధ్యా సమయంలో కోయరాదు. బిల్వ వృక్షానికి పూజ చేస్తూ ఈ శ్లోకాన్ని పఠించాను. బిల్వవృక్ష నమస్తేస్తు శివపూజన సాధన మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణి అగ్రతః శివరూపాయ పత్రైర్వేద స్వరూపిణే స్కంద వేదాంత రూపాయ తరురాజాయ తే నమః. నమస్తే బిల్వతరయే భానుసోదరతే నమః. శివపూజ్యోద్యుతాభీష్ట సాధనాయ నమో నమః. ఈ శ్లోకం చెప్తూ ఇలా పూజించుకోవాలి. ఈ శ్లోకానికి అర్థం, మారేడు వృక్షం మూలములో భవరూపుడగు మధ్యభాగంలో మృడరూపంలో అగ్రభాగంలో శివరూపుడగా పత్రాలలో వేదస్వరూపంలో కాండభాగంలో వేదాంత రూపుడుగా సూర్యభగవానికి సోదరునిగా ఉన్నారని ఈ శ్లోకానికి అర్థం. బిల్వ వృక్షం అగ్నిశోభతత్వం కలిగి ఉన్నది. అంటే అగ్నితత్వం, జలతత్వం అంటే అర్ధనారీ స్వరూపమని అర్థం అని పురాణాలలో చెప్తున్నారు. ఇప్పుడు శివయ్య పంచామృతాభిషేకం చేసే ముందుగా గణపతిని పూజించుకుందాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయుం కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యం పఠేన్నరం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసం ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయం. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయం సమర్పయేత్ తస్య విద్యా భవత్సర్వా గణేశస్య ప్రసాదతం. శివయ్యకి ఈ 8 నామాలు చెప్తూ బిల్వ దళాలతో పూజించుకుందాం.
అష్టోత్తర శతనామావళిలోని ఈ 8 నామాలతో పూజించేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వదళం లేదా పుష్పం నీటిని అయినా స్వామివారికి సమర్పించవచ్చు. ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పశుపతయే, ఓం మహతే నమః, ఓం భీమాయ నమః, ఓం శ్రీ ఈశాయ నమః. శివయ్యకి బిల్వాష్టకం పఠిద్దాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వపత్రై చ ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చాయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణం తటాకం దశకూపైః యజ్ఞకోటి సహస్రచ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వాణాదర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వ స్తోత్రమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ బిల్వాష్టకమిదం శివలోకమావాప్నోతి ఏకబిల్వం శివార్పణం. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకొని పూజ చేస్తే ఇంకా మంచిది. శ్లోకార్థం ఇప్పుడు పఠిద్దాం. త్రిగుణముల ఆకారముగా ధరించినవాడు, 3 నేత్రములు కలవాడు, త్రిశూలము ఆయుధముగా కలవాడు, 3 జన్మలలోని పాపములను హరించువాడు అయిన శివునికి 3 ఆకులు గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను. ఓ మహదేవా, చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన 3 శాఖలుగా గల బిల్వపత్రముతో నిన్ను పూజించుచున్నాను. కోటి కన్యాదానములు, కోటి తిలపర్వతములను, బంగారు కొండను దానమిచ్చిన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. కాశీక్షేత్రమునందు నివాసము, కాలభైరవుని దర్శనము, ప్రయాగ క్షేత్రమున మాధవుని దర్శనము వల్ల ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. ప్రతి సోమవారం ఉపవాస వ్రతమాచరించి రాత్రి హోమము చేసిన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. రామలింగ ప్రతిష్ఠ, వివాహమును నిర్వహించుట, ఎన్నో తటాకములు త్రవ్వించుట, పుత్ర సంతతి కలిగియుండుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి పుణ్యఫలమునిచ్చు బిల్వపత్రముని శివునికి అర్పించుచున్నాను. శివ సహస్రనామ పఠనములో శివుని అర్చించటం వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. నందివాహనుడు, పార్వతీ సమేతుడు, భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి
బిల్వదళమును సమర్పించుచున్నాను. బ్రాహ్మణులను సాలగ్రామములు దానము చేయుట, 10 కోట్లు తటాకములు త్రవ్వించుట, 1000 కోట్ల యజ్ఞములు చేయుట వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. అశ్వమేధములతో పాటు 100 యజ్ఞములు చేసి 1000 కోట్ల ఏనుగులను దానమిచ్చుట, 1,000,000 మంది కన్యలను దానము చేయుట వలన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. బిల్వదళమును దర్శించినంత మాత్రాన్నే పుణ్యము కలుగును. దానిని తాకినా పాపము నశించును. ఘోర పాపములను నశింపజేయునట్టి బిల్వదళమును శివునికి అర్పించుచున్నాను. బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠములను 1000 సార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి పుణ్యమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. వేలాది మందికి అన్నదానము, 1000 ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలమునిచ్చు బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. గనుక నేను అనేక జన్మలలో చేసిన పాపము నశించును. అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వస్తోత్రమును పఠించిన వారికి శివలోకము ప్రాప్తించును. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం శంభవే నమః. ఓం శంభులింగాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రలింగాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఓం గురవే నమః. ఓం గురులింగాయ నమః. ఓం చిదంబరాయ నమః. ఓం చిదంబరలింగాయ నమః. ఓం వాయవే నమః. ఓం వాయులింగాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం జ్యోతిలింగాయ నమః. ఓం జలాయ నమః. ఓం జలలింగాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం భూలింగాయ నమః. ఓం స్ఫటికాయ నమః. ఓం స్ఫటికలింగాయ నమః. ఓం సైకతాయ నమః. ఓం సైకతలింగాయ నమః. ఓం సర్వం శ్రీ శివార్పణమస్తు. శివయ్య అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.